ఆంధ్ర మనగాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టితమే వాళ్ళు లక్ష్యం, విజయం, స్వప్నం. న్యూ టైటిల్ అండ్ స్టోరీ స్క్రీన్ ప్లే బై రైటర్ బి.కే. మూర్తి ఆధ్వర్యంలో నలుగురు యువకులు, ఒకే ఊరు, ఒకే దేశం, ఒకే మాట, ఒకే లక్ష్యం, ఒకే స్వప్నం. విజయం నాలుగు రకాలు. ఆ నలుగురు కోటీశ్వరులు కొడుకులే. ఉన్నంత కుటుంబంలో పుట్టి స్కూలు స్థాయి నుంచి ఆ నలుగురు ఫ్రెండ్స్గా స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ వరకు ఫస్ట్ ర్యాంకులతో గోల్డ్ మెడల్ సాధించే వరకు వాళ్ళ పైన ఆపలేదు, ఇంకా ఆగలేదు. ఉదయించే సూర్యులా తాను పుట్టిన తెలుగు గడ్డకు, తాను పుట్టిన దేశానికి కొత్త ఎలుగులు ఇవ్వాలి అన్నది వాళ్ళ నలుగురు స్వప్నం, లక్ష్యం. సక్సెస్ హైవే వరకు ఆ నలుగురు పయనం ఆగదు. ఒకరు విద్యుత్ రంగంలో, మరొకరు విద్యా రంగంలో, ఇంకొకరు ఆర్గానిక్ పంటల వ్యవసాయ ఎరువుల్లో, మరొకరు వైద్య రంగంలో. ఆ నలుగురు బాటలు ఉచితంగా ప్రజాసేవ చెయ్యాలి అన్నదే లక్ష్యం, స్వప్నం. స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నదే వాళ్ళ విజయం. కొందరు వ్యాపార దుష్టశక్తులు వాళ్ళపై దాడి చేయటానికి దిగారు. పుట్టింది పులి ఆంధ్రగడ్డపై సవాలుగా, ఛాలెంజ్గా, పౌరుషంగా ఎదిరి దాడికి దిగిన వాళ్ళ నలుగురు యువత స్వార్థ లాభాలపేక్షకు రుద్రతాండం చేసి ఆ స్వార్థ వ్యాపారస్తులను నేల కరిపించేలా మట్టుబెట్టారు. అదే వాళ్ళ లక్ష్యం. మరి ఆంధ్రప్రదేశ్ జనం గర్వించేలా ఆ నలుగురు అనుకున్న లక్ష్యం విజయంగా మార్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ విజయానికి నలుగురు అందమైన అమ్మాయిలు ఎలా ముగ్ధులవి ఆ నలుగురిని ప్రేమిస్తారో, ఆ ఆంధ్రదేశాన్ని స్వర్ణాంధ్రంగా ఎలా మారుస్తారో, విద్యుత్ మాఫియాని, వైద్య మాఫియాని, వ్యవసాయ ఎరువుల కల్తీ మాఫియాని, మరి విద్యా మాఫియాని ఎలా అరికట్టారో, ఆ నలుగురు అందమైన అమ్మాయిలు ప్రేమ ఎలా పండించారో, చివరకు ఆంధ్రప్రదేశాన్ని స్వర్ణాంధ్రంగా మార్చి గవర్నమెంట్ ప్రశంసలతో పథకాలు ఎలా సాధించారో యూట్యూబ్ తెరపై 5 నిమిషాలు చూడండి. వాళ్ళ నలుగురు విజయ స్టోరీ. త్వరలో పెద్ద తెరపై. ఆ నలుగురు కన్న తల్లిదండ్రులు గర్వించారు. వాళ్ళ పుట్టిన ఊరి జనం గర్వించారు. వాళ్ళు పుట్టి పెరిగిన దేశం ఆంధ్రప్రదేశ్ గర్వించింది. ప్రభుత్వం గుర్తించింది. స్వర్ణ పథకాలతో ఆ నలుగురిని అలంకరించింది. ఎలాగో చూద్దాం ఈ తెరపై, పెద్ద తెరపై. మరి చూడండి. తెలుగు యువతగా పుట్టి ఆంధ్రప్రదేశ్లో మరి స్వర్ణాంధ్రంగా మారుస్తాయికి వాళ్ళ పైన ఎలాగో ప్రతి ఒక్క ఈ యువతకి అందరూ మరి వాళ్ళని ఉదాహరణగా తీసుకుని ఎదగాలన్నదే మరి మా రైటర్ లక్ష్యం. మరి అందరూ బాగుండాలి, అందరిలో మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి అన్నది వాళ్ళ లక్ష్యంగా. కోటీశ్వరులనే బిడ్డలనే కాకుండా, వాళ్ళ గర్వం లేకుండా మరి ఎందరికో ఆంధ్రప్రదేశ్ జనాలకి, మరి వ్యవసాయ రంగానికి ఏమీ లేని వారికి కూడా ఎంతో డబ్బు సహాయంతో, అనేక సహాయాలతో వాళ్ళు ఎదిగారు. అలాంటి యువతను మరి ఉదాహరణ తీసుకుని నేటి యువత ఎదగాలన్నదే మరి రైటర్ పయనం. మరి దీన్ని చూసి మరి గర్విస్తారని ఆంధ్రప్రదేశ్ మరి మన ప్రభుత్వం ఇలాంటివి ప్రోత్సహించిద్దని మన అందరినీ స్వర్ణాంధ్ర చేస్తున్నాం. ఓకే.
ఆంధ్ర మనగాళ్ళు ఆంధ్ర మన